హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా యమ్మీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నువ్వులు క్యాష్యూ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినన్ని ఒక 2 స్పూన్స్ అలా నువ్వులు వేసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు, కొద్దిగా ఒక 10 అలా క్యాష్యూ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసి సైడ్ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి, పీసెస్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి, సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తీసేసుకొని బాండీని ఖాళీ చేయాలి. అదే ఆయిల్లో మనకి పోపు పెట్టుకోవాలండి. మామూలుగా కూరలకి ఏ కూరలైనా కూడా మనం తాలింపు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా తాలింపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ ఆవాలు చిటపటలాడతాయి కదా, కొద్దిసేపటికి చిటపటలాడతాయి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని క్యాప్సికము తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో నుంచి నేరుగా మనం తాలింపులోకి వేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికము కూడా తాలింపులో వేసుకోవాలి. ఏ వెజిటబుల్స్ అయినా కూడా కట్ చేసి వాటర్లోకి వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది అంటుంటారు వాటర్లోకి వేస్తే విటమిన్స్ పోతాయి అని. అలా ఏం లేదండి, వాటర్లోకే వేసుకోవాలి. మామూలుగా ఏవైనా కూడా కట్ చేసేసి వాటర్లోకి వేసుకొని అప్పుడు మనం కడిగేసి మళ్ళీ వాటర్లోకి వేసి మళ్ళీ కూరలోకి వేసుకోవాలి. బండిలోకి వేసుకోవాలన్నమాట. మనం తాలింపు పెట్టేసుకుంటాం కదా, అప్పుడు బండిలోకి వేసుకుంటే అప్పుడు స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది కర్రీ కూడా. ఈ విధంగా మనము పీసెస్ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి ఈ పీసెస్ కొంచెం స్మూత్ అవుతాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, క్యాష్యూ, అందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని చెక్క, లవంగ, ఇలాచీ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని మనము కర్రీ మనకి సగము కుక్ అయి ఉంటుంది కదా, ఆ కుక్ అయినటువంటి పీసెస్లో ఇది వేసుకోవాలి. మనం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఈ క్యాప్సికమ్ కర్రీలో సగం బాయిల్ అయినటువంటి క్యాప్సికమ్ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ క్రీమ్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాలి అంటే వాటర్ వేసుకోవాలి, లేదు సరిపోతుందంటే అదే విధంగా ఉంచుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ కంటెంట్ తక్కువ ఉంది. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. మనకి ఆ చిక్కదనం ఎంత కావాలి ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయడం అవసరం కాబట్టి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా, అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి కొంచెం తిప్పేసుకొని అలా వాటర్ని ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇది కొద్దిసేపు మనకి పీసెస్కి పట్టాలి కదా కర్రీ. ఈ క్రీమ్ అంతా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది క్రీమ్ అంతా పట్టిన తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలండి గరం మసాలా, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చెక్క, లవంగ, ఇలాచి మిక్సీ పట్టినప్పుడు వేసాను కాబట్టి కొంచెం వేసుకున్న లైట్గా. ఇప్పుడు కొద్దిగా తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా
మనకి క్యాప్సికమ్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మనకు ఎంతో యమ్మీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.